ఛానల్. ఎందుకో చాలా రోజులకి నాకు ఇట్లా వ్లాగ్ చేయాలనిపించింది. దిస్ ఈజ్ మై ఫస్ట్ వ్లాగ్. మీకైనా నాకైనా కూడా ఫస్ట్ వ్లాగే. నాకు ఏం చేయాలి, ఇట్లా చేయాలని తెలియదు. అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు ఎడిటింగ్ నా వల్ల కాదు. ఇట్లా రా ఫుటేజ్ పెట్టేస్తాను నేను. ఇక్కడ మా ప్యారెట్స్ని చూపిస్తాను నేను మీకు. ఫస్ట్ ఇట్లా కెమెరా పెట్టినా అన్నీ ఎగిరిపోయినాయి. చూపిద్దామంటే ఇక్కడికి వస్తాయి, బాగా ఎగిరిపోయినాయి అన్నీ. అచ్చా అరవద్దు, చిన్న బిలు. అయితే ఈరోజు యాక్చువల్గా సంజు హాస్టల్కి వెళ్ళిపోతుంది. నిన్ననే వెళ్దామని అనుకుంది, కాకపోతే మా డాడీ ఫ్రీ లేకుండే, అందుకే ఈరోజు వెళ్తుంది. ఈరోజు మాకు యాక్చువల్గా హాస్పిటల్కి వెళ్ళే ప్లాన్ ఉండే, అది కాస్త కొంచెం అపాయింట్మెంట్ మేము మధ్యాహ్నం ఉంటే లంచ్ టైం వరకు బి రెడీ కాలేదు. సో అందుకే ఈవినింగ్ వెళ్దామని అనుకున్నాం. ఇక అందుకే బోర్ కొడుతుంది. సర్లే ఏం చేస్తాం, ఎట్లయినా వ్లాగ్ అయినా షూట్ చేయొచ్చు కదా అని చెప్పేసి వ్లాగ్ షూట్ చేద్దాం అనుకుంటున్నాం. అందరూ నా జుట్టు ఇట్లుంది వీడియోలలో అట్లా ఇక్కడ ఇట్లా అనుకోకండి. నార్మల్గా వాక్ చేద్దాం ఈ లోపు వెళ్ళేలోపు అని చెప్పేసి వెళ్తున్నా. అందరూ అడుగుతారు మీరు కూడా వ్లాగ్స్ చేయొచ్చు కదా అని. అసలు ఎంత ప్లేన్ ఉంటుంది అసలు. నాకు డే అంతా ఏముండదు, లేస్తా పొద్దున తింటా, బయటికి అసలు వెళ్ళాను. ఎందుకంటే నాకు ఇక్కడ ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి. వాకింగ్ అంటే అందరు ఏజ్డ్ వాళ్ళు, ఇంకా మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ నడుస్తుంటారు. నేనేం చేస్తా అలా మధ్యలో అలా ముచ్చట్లు. నాకు అసలు ఇంతవి తెలియదు, అంత సోది ముచ్చట్లు ఉంటాయి నాకు. నాకు వ్లాగ్ చేయడానికి ఏం ఉండదు. ఇంక సరే ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు వ్లాగ్స్ చేయొచ్చు మంచిగా అని అనుకుంటా, కానీ బయటికే వెళ్ళాను నేను. వావ్, ఇక్కడ పిల్లలు క్రికెట్ ఆడుతురు. సంజు అయితే రెడీ అవుతుంది, కానీ ఆమెకు వెళ్ళాలని, సంజుకి అసలు వెళ్ళాలనే లేదు హాస్టల్కి. టు బీ ఆనెస్ట్ అసలు ఎవరికి వెళ్ళాలని ఉండదు. ఇక ఆమె ఏదో రెడీ అవ్వాలి కదా అని చెప్పేసి అవుతుంది. మమ్మీ ఇక్కడ ఇల్లంతా క్లీన్ చేస్తుంది, ఊకే చేస్తుంది మా మమ్మీ అయితే. వస్తున్నా మమ్మీ, నా మీద పోసేవు, అటు సైడ్ పెట్టు, నా మీద పోయాక ఆగు. గ్యాప్లో పడ్డాయి. అక్కడ బల్లి ఉంది గైస్, కనిపిస్తుందా? సంజు దానికి భయపడి అక్కడే ఉంది. రా సంజు. ఇటు రాగానే ఉందా? ఇంకా ఇక్కడ కనిపించట్లేగా నాకు. ఇడికెళ్ళి ఎక్కడి సైడ్ ఉంది చెప్పు గైస్. అది ఎక్కడుంది చూడండి. ఇందాక వాల్ మీద అది ఉరుకుతా ఉంది. సంజుకి ఎట్లా భయం అవుతుంది. సంజు 4x పెట్టిన సంజుని నాకు భయం అవుతుంది. నేను దూరానికి వెళ్ళి 8x అన్న పెట్టుకుంటా. ఉరికిరా, ఏం కాదు ఉరికిరా. అల్లుంటే అల్లని అవి. సంజు లెఫ్ట్ పోతుంది, ఉరికిరా. ఇటు సైడ్ పోయింది, కిందికి రావట్లే, ఇటు లెఫ్ట్కి పోయిందిరా. పోయిందిదా. ఏహే పైకి పోతుంది సంజుద్దా. ఇప్పుడైతేనే నువ్వు దానికి కనిపించవు, జల్దీ ఉరుకు. పైకి పోయింది మొత్తానికి. దా మొత్తం పైకి పోయిందని చెప్పిన. ఇక నువ్వు లాగ్ చేసినావు అంటే నీ ఇష్టం. ఏహే రాను ఫస్ట్. అర్జుడు లేదు అసలు. మనం పోతున్నామా లేదా హాస్పిటల్కి? నేను బ్లాగ్ తీస్తున్నా. మా మమ్మీ ఏమన్నదంటే మొన్న, మమ్మీ నేను బ్లాగ్ తీసుకుంటా బయటికి పోయినప్పుడు అంటే, అది జన్మలు అవ్వదులే అని అన్నది. అంటే అంత నమ్మకం మమ్మీకి. నాకు ఓపిక ఉండదు బ్లాగులు చేసి దాన్ని ఎడిట్ చేసి అంతా అని చెప్పి. ఈరోజు కాదు, ఇప్పుడే హాస్టల్కి వెళ్ళిపోతుంది. ఏడుసావా ఎట్లా?
అంత లేదు. మస్తు ఎక్సైట్ తీసిన ఈమెకి హాస్టల్కి వెళ్తే ఏకైక ప్రాబ్లం ఈమె జుట్టు ఒకటే, జుట్టు 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 నా బట్ట బట్ట అంటది. జుట్టు కాదు, ఫోన్ ప్రాబ్లం. అసలు ఎవరైనా హాస్టల్కి వెళ్తే పేరెంట్స్ని మిస్ అవుతారు, ఈమె ఫోన్ని మిస్ అవుతుంది. వచ్చినాక ఆంచి ఎప్పుడు ఫోన్ 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 అని 24 గంటలు ఆ ఫోన్లోనే ఉంటుంది. ఆ రూమ్లో బళ్ళు అతికినట్టు అతుకుతుంది ఆ ఫోన్కి. ఆమె అయితే ఈమె అయితే సంజు బాగాలే. నీ ఫీలింగ్ ఏంటి ఇప్పుడు? మళ్ళీ హాస్టల్కి వెళ్తున్నావు హాలిడేస్ తర్వాత. నువ్వు బ్లాగ్ కోసం నా జుట్టు బాగాలేకపోయింది తీసావు. నేను ఎట్లున్నా తీసా. నా జుట్టు చూడెట్టుందో కొప్పేసి కదా గైస్. ఈమె సోకులో వాడి వీడియోలోకి వస్తుంది. ఆ ఫ్యాన్ గాలి వినిపిస్తుంది, ఆ మైకుల్ బి. యాక్చువల్ మరి అంటే నా ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి అంటే, ఏం లేదు కెమెరా యాంగిల్. ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే అస్సలు ఇంట్రెస్ట్ లేదు కాలేజ్ పోనీకి. బట్ ఏంటంటే ఇప్పుడు వెన్స్డే కాబట్టి నేను మళ్ళీ వెళ్ళేసరికి నాకు వీకెండ్ ఉంది, సో నాకు ఏం రాదు. వాళ్ళు స్కిప్ కొట్టేసారు, లేకపోతే ఇంకా వీడియో పెట్టుకుంటారు. స్కిప్ కొట్టుకోండి. సో దట్స్ ద మ్యాటర్. సో ఐ షుడ్ గో నౌ. సంజుకి ఇంకా ఈ ఫోన్తో బంధం అయిపోయింది. ఒక నెల రోజుల వరకు మాకు మళ్ళీ దాని తర్వాత నేను వచ్చేస్తాను జల్దీ రప్ప రప్ప. వచ్చినాక ఏమైనా రీల్స్ పెడుతుంది అంటే పెట్టదు, ఆ ఫోన్ని చూసా అంతే. వీడియో సాయంత్రం స్టార్ట్ చేస్తే అప్పుడే నైట్ అయిపోయింది. అన్ఫార్చునేట్లీ సంజు రోజు పోవట్లేదు హాస్టల్కి. అవి అక్కడ ఉంది, పోవట్లేదు ఆమె, రేపు వెళ్తుంది. ఇది సంజుకి చూపిస్తా, జూమ్ చేసి 2xలో చూపిస్తా. బయటికి పోయే ప్లాన్ బి క్యాన్సిల్ అయిపోయింది. రెడీ అయి వేస్ట్ అయింది ఈరోజు. చల్లగా ఉండాలని చెప్పేసి బయట కూర్చున్నాం, ఆయన ఒక్క చెట్టు బి ఊగుతలేదు. ఇక చూడండి, ఒక్క చెట్టు అంటే ఒక్క చెట్టు బి అట్లా కూడా ఊగుతలేదు. రాత్రిపూట కూడా ఇట్లా మెరుస్తున్నా. ఇందాక బయట వాకింగ్ చేద్దామని చెప్పేసి బయటికి పోయినామంటే కుక్కలు ఇట్లా వచ్చాయి. ఎమ్మటే భయపడి ఊరికి వచ్చినాం. సరే మళ్ళీ పోదాం, ఇంటి ముందు పోదాం, కారు పక్కకి. బయటికి పోదామంటే భయం అవుతుంది. ఇంకో అక్కడైతే ఒక కుక్క ఉంది, 2 కుక్కలు ఉన్నాయి. రావట్లేవు కదా. నేనైతే వీడియో షూట్ చేయడం 4Kలోనే షూట్ చేస్తున్నా, కానీ ఎట్లా క్లారిటీ వస్తుందో అట్లా నాకు అర్థం కాదు. ఇది మా హౌస్. ఏ మూన్ కూడా వచ్చింది. ఇంకో అక్కడ కుక్కలన్నీ కాపలా కాస్తున్నాయి. ఇక్కడ కూడా ఎన్నో అవుతుంది, కానీ ఎన్నిసార్లు మమ్మల్ని చూసినా అవి గుర్తుపట్టమే పట్టు. మళ్ళీ కొత్త అన్నట్టే వాటికైతే మా మీదకే పడతాయి. నాకైతే స్ట్రీట్ డాగ్స్ అంటే మస్తు భయం. అంటే నార్మల్గా కొన్ని ఫ్రెండ్లీ ఉంటాయి, మా కాలనీలో అయితే అట్లా కాదు. అమ్మో, మీద ఎగబడతాయి. బోర్ కొడుతుంది గైస్. కింద కూర్చుందామంటే కప్పలు, అట్లా వాకింగ్ చేద్దామంటే కుక్కలు, ఏంది ఇంట్లో బల్లులు ఓరినాయలు. మా ఇల్లు అయితే అంత కోపం అది కుక్క సౌండా? ఎంత కోపంలోనే అయ్యి. అసలు ఈ పాటికి నేను ఏంటది డోరమాన్ పెట్టుకొని మంచిగా చూసుకుంటూ ఉండేదాన్ని. వైఫై వస్తలేదు చక్కగా. ఈరోజే తలనొస్తుంది నాకైతే. ముందు మాకు ఇక్కడ ఏమంటారు రేగాల చెట్టు ఉంటుండే, ఎక్కువ అంటే లైక్ మంచిగా ఇంకా నీడ ఎక్కువ ఉండే, కానీ అది ఇక కొట్టేసినాం కొన్ని రీజన్స్ వల్ల. ఇప్పుడైతే బనానా ట్రీస్ అయితే మా ఇంట్లో లోపల వరకు వచ్చినాయి, చాలా ఉన్నాయి. ఇంకా ఏంటియో చెట్లు కూడా అన్నీ పెట్టేసినాను అక్కడ సైడ్. కానీ ఎంతైనా నీడ వచ్చినా కానీ గాలి వస్తలేదు.
చెట్లుండే పాపం గాలి లేనప్పుడు. టైంపాస్ కిందకి ఒక గేమ్ ఉంటుంది సంజు. నువ్వు ఒక లెటర్, నేను ఒక లెటర్ ర్యాండమ్గా చెప్పాలి. దాంతో ఒక వర్డ్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు నేను ఎస్ అంటా, నువ్వు టీ అన్నావు అనుకో, నాది ఫస్ట్ లెటర్, నీది ఎండింగ్ లెటర్ తోటి అవ్వాలి. సాట్ అనే ఒక వర్డ్ ఉంది, అట్లా చేయాలి. ఓకేనా? 3, 2, 1 అన్నప్పుడు ఇద్దరం ఒకటేసారి ఏమంటారు అది లెటర్స్ చెప్పాలి. ఓకే ఓకే 3, 2, 1 ఎల్ లాస్. ఓకే అట్లా. ఇంకోటి ఇది నువ్వు చెప్తావు కదా, ఎవరైనా చెప్పొచ్చు ఆ వర్డ్. ఎవరైనా చెప్పచ్చు. 3, 2, 1 ఏ. పీ చెప్పాను నేను ఇప్పుడు. నాదా యాప్. ఓకే 3, 2, 1 ఎస్ సాయిల్. ఓకే 3, 2, 1 ఎం మీ. సరే 2 లెటర్స్ ఉండొద్దు, అట్లీస్ట్ 3, 4 లెటర్స్ నుంచి చెప్పు. ఇంకోటి ఎమ్ ఈతో ఎండ్. మౌజ్. మౌజ్. 3, 2, 1 ఎల్. ఇందాక లాస్ చెప్పినాం. ఏమున్నాయి? చాట్. లార్డ్స్. లాట్స్. లాక్స్. ఇన్నున్నాయి. అట్లా ఉట్టి ఎస్లు యాడ్ చేసుకోద్దాము తల్లి. నెక్స్ట్ 3, 2, 1 వై. మర్చిపోయినారా? 3, 2, 1 వి. వేజ్. నేను వ్యాజిలిన్ అందాం అనుకున్నా, గ్యాప్ లాని ఇష్టం. ఓకే 3, 2, 1 బి. బుయ్. ఓకే ఏమున్నాయి బి అయితే అండి? బ్రోకలీ. అసలు ఈ టైంకి గుర్తురాట్లేవు కానీ ఎన్ని వర్డ్స్ ఉంటాయి. ఓకే 3, 2 లెటర్సే గుర్తురాట్లేదు నాకు ఫస్ట్. ఓకే 3, 2, 1 టీ. 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 3, 2, 1 సి. వియా. సితో స్టార్ట్ అయ్యి వీతో ఏమున్నాయి? ఏమున్నాయి ఆలోచిస్తున్నా సంజు. ఏమున్నాయి అసలు? సర్లే స్కిప్. మీరు చెప్పండి. తర్వాతకి ఎట్టని గూగుల్ చేస్తా. ఓకే నెక్స్ట్ ఇంకోటి 3, 2, 1 ఓ. ఏ అంట. ఓతో స్టార్ట్, ఏతో ఎండ్. అసలు ఓతో ఏం వచ్చినాయి? అసలు ఏదో ఎట్లా ఆర్గానో. ఇంకా చాలే, సరిపోయింది గేమ్. ఏ గేమ్ అయినా కొంచెం సేపే. ఫస్ట్ ఎక్కువ వర్డ్స్ కూడా గుర్తొస్తలేము. వర్డ్స్ గుర్తొస్తలే, లెటర్లే ఆలోచించుకుంటూ చెప్తున్నాను నేనైతే. ఖాళీగా కానీ మస్తు అయిపోయింది. అసలు నాకు ఈ వీడియో ఒక 7-8 మినిట్స్ వచ్చినా మస్తు. ఎందుకంటే ఎడిటింగ్ చేసినప్పుడు అన్నీ ఎగరగొట్టేస్తా కాబట్టి అంత మాత్రం కూడా రాదు. ఏదో ఫస్ట్ వ్లాగ్ కాబట్టి నార్మల్గా ఇస్తున్నా, తర్వాతకి కంటెంట్ ఆలోచించి చేస్తాను. లేకపోతే బయటికి పోయినప్పుడు తీద్దామా అట్లా అని ఆలోచించి చేస్తాం. ఫస్ట్ వ్లాగ్ కాబట్టి నాకు కూడా ఏం తెలుస్తుంది, అంత కొత్త ఏం మాట్లాడుతున్నా, ఇట్లా మాట్లాడొచ్చా, ఇట్లా చేయొచ్చా, ఇట్లా చేసేదని నాకే అనిపిస్తుంది. ఈ సైడ్ స్పెక్స్ అసలుకే తలనొస్తుంది, తీసి ఇంకెక్కువ అవుతుంది. ఓకే బాయ్. ఈ వ్లాగ్కి ఇక్కడితో సమాప్తం. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ 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 చెప్పు సంజు. బాయ్ బాయ్.